ద్వంద్వ వైఖరి కనిపించట్లేదా ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ది? ఇప్పుడు యుద్ధం విరామం కావాలని 2 వారాల నుంచి మనకి స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఎలా తీసుకురావాలో తెలియట్లేదు. ఎందుకంటే హార్మోజ్ జలసంధి క్లోజ్ అయిపోయింది. మీద ఇరాన్ తన పటిష్టంగా కంట్రోల్ తీసుకుంది. ఐఆర్జిసి స్ట్రాంగ్ గా ఉంది. ఇరాన్ లో ఉన్న వేరియస్ స్ట్రక్చర్స్, నార్మల్ డెమోక్రటిక్ ఎగ్జిక్యూటివ్ స్ట్రక్చర్ కానివ్వండి, ఇటు ముల్లాస్ ఉన్న థియోక్రసీ కానివ్వండి, అన్ని పటిష్టంగానే ఉన్నాయి. బహుశా ప్రస్తుతం ఎన్నికైన ఆయోతుల్లా హాస్పిటల్లో ఉన్నా కానీ ఆయనకున్న అనుచరులు వీళ్ళందరూ కలిపి ఆయన్ని కరెక్ట్ గా ఆయోతుల్లాన్ని కింద మెయింటైన్ చేయగలుగుతున్నారు. దాంతో ఏం చేయాలో తెలియక ఇటువంటి కొన్ని శబ్దాలు ఆయన వాడడం జరిగింది. ట్రంప్ గారికి మనం తెలిసిందే, ఆయన ఎక్కువ దూకుడుగా మాట్లాడతారు. ఆయన పబ్లిక్ రిలేషన్స్ లో చాలా స్ట్రాంగ్ అనుకుంటారు కానీ ఆయన చాలా పోర్. రెండోది ఏంటంటే అన్ని తనేదో సొంతంగా చేస్తున్నట్టు ఆయన చెప్తా ఉంటారు. అంటే అమెరికన్ సిస్టమ్స్ కాకుండా ఆయన యాజ్ ఎ ఇండివిజువల్ ఎక్కువ పనులు చేస్తున్నట్టు చూపించుకుంటారు. యాక్చువల్ గా చూస్తే ఏంటంటే ఈ అమెరికన్ పాలసీస్ అన్ని వెదర్ డెమోక్రట్స్ కానివ్వండి, రిపబ్లికన్స్ కానివ్వండి, ఎవరు పవర్ లో ఉన్నా కానీ వాళ్ళ వెనక ఉన్న స్ట్రాటజిక్ అడ్వైజర్స్ ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకుంటూ వస్తున్న ప్లాన్స్ మీద వెళ్తారు తప్పితే గానీ సడన్ గా ట్రంప్ గారి మైండ్ లో ఒక ఇరాన్ ని క్యాప్చర్ చేద్దాం, లేకపోతే ఇరాన్ ని డీయురేనైజం చేద్దాం, ఇలాగనే ప్లాన్స్ తోటి రారు. అది మనం గమనించాల్సిన విషయం. పోనీ ఏదోటి సివిలైజేషన్ ఆయన అన్నారు కానీ ఆయనకు అంత స్తోమత లేదు. ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్ లో వాళ్ళు తీవ్రంగా ఫెయిల్ అయ్యారు. ఆఫ్ఘనిస్తాన్ చాలా ఓల్డర్, ఈక్వల్లీ ఓల్డర్ సివిలైజేషన్ అనుకోవాలి. ఎందుకంటే మన ఒకప్పుడు భారత భూభాగంలో కలిపి ఉండేది అది. సో వాళ్ళని ఓడించలేకపోయారు. 2 సార్లు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం జరిగింది. సో ఆ విధంగా ఏంటంటే కేవలం పోర్ పబ్లిక్ రిలేషన్స్ ఎక్సర్సైజ్ అనుకోవాలి తప్పితే గానీ ఆయన్ని సీరియస్ గా ఇందులో తీసుకోవాల్సిన మన అవసరం లేదు. చెప్పండి. ఉన్న యురేనియన్ డిపాజిట్స్ ని ఎత్తికెళ్ళిపోవటం కోసమే ఈ ఆపరేషన్. అలాగే ఖర్గ్ ఐలాండ్ నిన్న మధ్యాహ్నం సాయంత్రం వరకు కూడా ఏంటంటే ఖర్గ్ ఐలాండ్ మీద బాంబింగ్ నడిచిపోతుంది. ఆల్మోస్ట్ ఈ ట్రూప్స్ గ్రౌండ్ అయ్యాయి, అక్కడికి పారాట్రూప్స్ గ్రౌండ్ అయ్యాయి, ఇన్వేషన్ మొదలైందని చెప్పేసి ఒక పిక్చర్, ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఇంటర్నేషనల్ మీడియా ప్రొజెక్షన్ ఇస్తూ వస్తుంది. బట్ అల్ జజీరా హ్యాస్ బీన్ టైమ్ అండ్ అగైన్ దాన్ని ఖండిస్తూ వస్తుంది. ఎందుకంటే అల్ జజీరా ఈజ్ అ ప్రాక్సీ ఆఫ్ టెర్రర్ గ్రూప్స్. మీడియా సంస్థ అలా ఏర్పడింది అల్ జజీరా అనేది అక్కడ. బట్ అందరూ ఉంటారు, మళ్ళీ అందులో అన్ని ప్రోగ్రెసివ్ థింకర్స్ ఉంటారు, ఫండమెంటలిస్టిక్ పీపుల్ ఉంటారు, అందరిని ఎంగేజ్ చేసుకుంటారు. అంటే కువైట్ మనీ అందులో ఉంది, మీకు తెలిసిందే. వాళ్ళు మాత్రం దీన్ని ఖండిస్తూ వస్తున్నారు. చూడండి, 2 వర్షన్స్. ఇంటర్నేషనల్ మీడియా ఏమో ఒక వర్షన్ ఏంటి, అయిపోయింది, ఖర్గ్ ఐలాండ్ హ్యాస్ బీన్ కంప్లీట్లీ క్యాప్చర్డ్, సాయంత్రానికి ట్రంప్ ప్రకటన చేయబోయేది అది అని. బట్ వేరాజ్ మొత్తం తిరగబడింది, మనకి తెల్లారికి వచ్చేప్పటికి వాళ్ళకి రాత్రి. ఇప్పుడు ఏమవుతుందంటే జనరల్ గా ఇటువంటి మేజర్ క్యాప్చర్ ఆపరేషన్స్ లాంచ్ చేసినప్పుడు ఒక 12 అవర్స్ 16 అవర్స్ ముందర ఏమవుతుందంటే ఒక రోజు సాయంకాలం 4 గంటల నుంచి దాన్ని ఎయిర్ బొంబార్డ్మెంట్ విపరీతంగా జరుగుతుంది. దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న సిస్టమ్స్ అన్నింటినీ సప్రెస్ చేసి అప్పుడు నేవీ ద్వారా, ఈ ఐలాండ్ కాబట్టి నేవీ ద్వారా షిప్స్ లో ట్రూప్స్ ని పంపించాల్సి ఉంటుంది. తర్వాత ట్రూప్స్ అక్కడి నుంచి వేడింగ్ చేసుకుంటా, అంటే వాటర్స్ లో 3 జట్టీలు ఉన్నాయి కాబట్టి బహుశా 3 ప్రాంగ్స్ లో ఈ చిన్న ఐలాండ్ అయినా కానీ బై ఎర్లీ మార్నింగ్ 4 o'clock 5 o'clock క్యాప్చర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే జనరల్ గా ఏ ఆర్మీలో అయినా సరే జరిగే ప్లానింగ్ ఇలాగే ఉంటుంది, కొంచెం ఎక్కువ తక్కువ తేడాలు. సో ఆ విధంగా బాంబింగ్ చూపించారు నిన్న సాయంకాలం. అప్పుడే అనిపించింది వీళ్ళు ఊరికనే బాంబింగ్ చూపిస్తున్నారు కానీ యాక్చువల్ గా అటాక్ మాత్రం ఎక్కడ ప్రిపరేషన్స్, మిగతా ఇన్ఫెంట్రీ ప్రిపరేషన్స్, నేవీ ప్రిపరేషన్స్ కనిపించలేదు. దాంతో పాటు ఈ స్టేట్మెంట్స్ కూడాను తర్వాత ఏంటంటే కొంచెం తీవ్ర పదజాలం ట్రంప్ గారు వాడడం జరిగింది. జనరల్ గా ప్రెసిడెంట్ లెవెల్లో ఎంత కోపం కానీ, ఎంత అసూయ కానీ, ఇటువంటి ఫీలింగ్స్ ఉన్నా కానీ ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుని, జనరల్ గా కొంతమంది స్పీచ్ రైటర్స్ కూడా ఉంటారు, వాళ్ళకి అడ్వైజ్ చేసేవాళ్ళు ఏ పదాలు ఎలాంటివి వాడాలన్నది, అది చూడకుండా కొంచెం లూజ్ గా మాట్లాడారు. అక్కడే కొంచెం తెలిసి వచ్చింది అమెరికా చాలా డెస్పరేట్ గా ఉంది సీజ్ ఫైర్ కోసం, యుద్ధ విరామం కోసం చాలా డెస్పరేషన్ లో ఉందని స్పష్టంగా తెలిసి వచ్చింది.
ఆ విధంగానే మనం అనుకున్నట్టుగానే ఇది ఎప్పుడో 2 వారాల నుంచి అనిపిస్తుంది. 6వ తారీఖున సాయంకాలం కానీ 7వ తారీఖున ఇప్పుడు 7-8 నైట్ మధ్య ఇలాగే యుద్ధ విరామం జరుగుతుందని. అది ఏ విధంగా లాస్ట్ స్ట్రా అంటాం మన, అంటే నీటిలో కొట్టుకుపోతున్న వాడు ఏది గడ్డి పరక దొరికినా కానీ ఆ గడ్డి పరక పాకిస్తాన్ ఒకటి దొరికింది. అందులో షాబాజ్ షరీఫ్ ఒకటి, మళ్ళా వాళ్ళ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ అసీమున్నీని కూడా యాడ్ చేశారు. మీరు ఆ ట్వీట్ చూస్తే ఇంకొకటి వివిరావు గారు, ఆ ట్వీట్ చూస్తే ఆ లాంగ్వేజ్ లో ఉన్న ఆ మృదుత్వం ఇంతకు ముందు దానికి భిన్నంగా ఉంది. ఖచ్చితంగా ట్రంప్ అయితే రాయలేదు, కొంచెం మర్యాదస్తులు ఎవరో ప్రిపేర్ చేసినట్టుగానే ఉంది. ఎగ్జాక్ట్లీ ఇంతకుముందు ఆయన టెర్మినాలజీకి ఇక్కడ టెర్మినాలజీకి చాలా స్పష్టమైన తేడా ఉంది, చాలా హుందాగా ఉంది లాంగ్వేజ్. అవునా, ఈ స్ట్రాటజిక్ థింకర్స్ ఎవరు ట్వీట్ చేశారు, అదే డ్రాఫ్ట్ పంపించారు, అది తూచా అన్నట్టుగా మామూలుగా షబాజ్ షరీఫ్ గారు మళ్ళీ రీప్లే చేసి మధ్యలో ఇరాన్ ని ఎలాగోలని కష్టంతో ఒప్పించారు. బహుశా బ్యాక్గ్రౌండ్ లో ఏమన్నా ఫైనాన్షియల్ హెల్ప్ ఇది కూడా రీరూటింగ్ చేస్తున్నారా, మధ్యలో దానికి పాకిస్తాన్ కమిషన్ ఏమన్నా తీసుకుంటుందా, ఇదంతా కూడా ఆలోచించాల్సిన విషయం. ఇవి కూడా జరుగుతూ ఉంటాయి. అయితే యురేనియం రిట్రీవల్ 486 kgs, 466 kgs, హాఫ్ ఎ టన్, 586 kgs ఏదైతే చెప్పుకొస్తున్నారో 60% ఎన్రిచ్డ్ యురేనియం అక్కడ లాస్ట్ జూన్ లో జరిగిన, అంటే 2025 జూన్ లో జరిగిన అటాక్ లో మొత్తం భూమిలో ఇమిడిపోయింది. అక్కడి నుంచి పైకి తీసుకుని మీరు తవ్వుకుని పట్టుకెళ్ళిపోండి అని చెప్పి ఇరాన్ ప్రెసిడెంట్ యుఎస్ఏ తోటి ఎప్పుడో చెప్పారు, 2-3 వారాల క్రితమే చెప్పారు. అయితే ఈ స్పెషల్ ఆపరేషన్ అమెరికా లాంచ్ చేసింది, ఆ యురేనియం రిట్రీవ్ చేసి వెనక్కి బయటికి తీసుకొచ్చి అమెరికా కస్టడీలో పెట్టుకున్నాము అన్నది నిజంగా నాకు ఏమి గుర్తొస్తుందంటే, ఒక సినిమాలో అమితాబ్ బచ్చన్ గారు కుతుబ్ మినార్ ని లేకపోతే తాజ్ మహల్ ని ఇటువంటి అమ్మే ప్రయత్నంలో చాలా సక్సెస్ఫుల్ అవుతారు, అది అనిపించింది నాకు. ఎందుకంటే ఫస్ట్ యురేనియం అక్కడ ఉందా లేదా అన్నది ఎవరికి తెలియదు. ఇరాన్ ఎప్పుడో ఖాళీ చేసింది. ఇరాన్ 2-3 సంవత్సరాల నుంచి వాళ్ళ మీద అటాక్ జరుగుతుందని చెప్పి వాళ్ళకి స్పష్టంగా తెలుసు. అందుకని చెప్పి అన్నిట్లోనూ ప్రిపరేషన్, ఆర్గనైజేషనల్ గా, ఫైనాన్షియల్ గా, అన్ని విధాలుగా తయారుగా ఉంది. సో ఎప్పుడో యురేనియం తీసేసి ఉంటారు అక్కడి నుంచి. సెకండ్ థింగ్, టెక్నాలజీ మన దగ్గర ఉన్నప్పుడు యురేనియం 60% తీసుకెళ్లిపోయినా కానీ మిగతా 3% పైన ఉన్న 10 tons ఏదైతే ఉందో దాన్ని ఈజీగా రిఫైన్ చేసుకోవచ్చు. సెంట్రిఫ్యూజెస్ హోమ్ కంట్రీలో తయారవుతున్నాయి, దాన్ని రిఫైన్మెంట్ చేసుకుంటూ వెళ్ళచ్చు. ఇది యాక్చువల్గా ఏంటంటే కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది తప్పితే కానీ, ఇది నిజంగా అమెరికా 486 kgs రిట్రీవ్ చేసినా కానీ ఇరాన్ దగ్గర యురేనియం ఉండదు, ఇరాన్ న్యూక్లియర్ వెపన్ తయారు చేయలేదు అన్నది నిజంగా హాస్యాస్పదం.